దాన్ని ఏమంటారు, కొప్పడంకాయ. అది కోస్తే దాంట్లో విత్తనాలు ఉంటాయని ఉండవు, విత్తనాలు ఉండవు. మరి మళ్ళీ పంట తీయాలంటే ఎలా సాధ్యమవుతుంది? అంతేనా? జంతువుల విషయంలో, పశువుల విషయంలో కూడా ఏం చేస్తున్నాడు ఈ మానవుడు అంటే వేరే వేరే జాతికి అంటుపడుతున్నాడు, జతపరుస్తున్నాడు. పులికి చిత్త పులికి, నక్కకు కుక్కకు. ఏంటండి ఏంటండి? దేవుడు అలా చెప్పాడా? అలా చేయమని చెప్పాడా? దేవుడు సిద్ధపరిచిన వాటిని వేరుపరచకూడదు, దేవుడు వేరుపరిచిన వాటిని జతపరచకూడదు అనే విషయాన్ని మనము చాలా వరకు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అది ఎంత ప్రమాదకరమైనంటే, ఇప్పుడు ఈ దేహంతో పాటు ఏం చేశాడు దేవుడు అంటే ఆత్మను జత కట్టాడు. ఆ ఆత్మను ఈ దేహంతో జత కట్టే ఏం చేస్తున్నాడు ఈ మానవుడు? ఈ దేహం నుండి ఆత్మను వేరు చేస్తున్నాడు. వేరు చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆత్మహత్య చేసుకుంటున్నాడు. హత్య చేసినా, ఆత్మహత్య చేసినా ఏమవుతుంది? నా శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు వేరవుతాడా లేదా? దేవుడు జతపరిచిన వాటిని వేరుపరచకూడదని ఒక మాట చెప్పుకున్నాం కదా. అందులో ఎంత నిజం ఉంది, ఎంత వాస్తవం ఉంది ఒకసారి ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే భార్య భర్తలు కూడా ఏం చేశాడు దేవుడు? వారిని జతపరిచాడు. జతపరిస్తే ఏం చేస్తున్నారు? వారిద్దరి మధ్య, భార్య భర్తల మధ్య విభేదం వచ్చేసరికి విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. అందుకే నా దేవుడు స్త్రీని పురుషుని జత కట్టింది. ఆలోచించాలి. పిల్లలు అయిన తర్వాత కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళ వయసు వచ్చినా కూడా, అంత వయసు వచ్చిన వ్యక్తులు కూడా కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకుంటున్నారు. దానివల్ల ఎంత ప్రమాదమో! దేవుని విషయంలో ఇలాంటి సంగతులు మనం చేస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? ఒకసారి మనం ఆలోచించవలసిన వారమైనాం. ఇప్పటి వరకు దేవుడు జతపరిచిన విషయాలు, వేరుపరిచినటువంటి విషయాలు అవి భూలోకంలో జరుగుతున్నాయనే సంగతి మనం చెప్పుకున్నాం. అలాగే ఆత్మ సంబంధమైన సంగతులు కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మకు చెప్పాడు 1 కొరింథీయులు 3:16-17 ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము, ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం అని దేవుడు చెప్తుంటే ఎంతమంది తమ దేహంలో ఆత్మను ఆపాదిస్తున్నారు, పరిశుద్ధాత్మను ఆపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పరిశుద్ధాత్మను, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బయటికి వెళ్ళగొట్టి దురాత్మను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5:19 మనం చూస్తాం. శరీర కార్యాల గురించి అక్కడ రాయబడింది. జారత్వం, కామకత్వం, ద్వేషములు, కలహములు, మత్సరములు ఇవి ఎవరి ద్వారా పుట్టుతున్నాయి? నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా కాదండి. నాలో దురాత్ముడుండి ఈ చెడు కార్యాలకు కారణమవుతున్నాడు. అలాగా మరి నేను చేసే పని ఎలాంటిది? ఇది దేవునికి సమంజసంగా ఉందా, విరుద్ధంగా ఉందా అని ఆలోచించడం లేదు. చేసేవి చేసేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. మరొక ప్రాముఖ్యమైన సంగతి, ఆత్మ సంబంధమైనటువంటి సంగతి అదేంటంటే సంఘం అనే శరీరంతో దేవుడు క్రీస్తు అనేటువంటి శిరస్సును
జత కట్టాడు. సంఘం అనే శరీరంతో క్రీస్తు అనే శిరస్సును జత కట్టాడు. ఏమవుతుంది చెప్పండి? శరీరం సంఘమైనప్పుడు, ఈ శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఏమవుతుందండి? క్రీస్తు సంఘం అవుతుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శరీరం నుండి ఈ శిరస్సును వేరుపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడా లేదా? దేవుడు జతపరిచాడండి. ఈ శరీరం అనే సంఘంతో క్రీస్తు అనే శిరస్సును జతపరిచాడు. ఈ శిరస్సును ఏం చేస్తున్నాడు? ఈ శరీరంతో వేరుపరిచి వేరే ఏంటి అవి? ఈ సంఘం అనే శరీరానికి శిరస్సులు తెచ్చిపెడుతున్నారు.